హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఒక 10 to 15 minutes బ్యాక్ ఇప్పుడే రిలీజ్ చేశారు కనుక వెబ్సైట్లో కొంచెం ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, బిజీ ఉంటుంది. మళ్ళీ ట్రై చేయండి, మీ సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో ఆల్రెడీ చేశాను, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి వీడియోని. దీంతో పాటు మనకి ఇంకో అప్డేట్ రావడం జరిగింది. లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీ ఫర్ ఇన్కమ్ అప్డేషన్ ఇన్ ఫైనల్ ఫేజ్లో ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వలేదో ఆ స్టూడెంట్స్ వచ్చేసి వీళ్ళు చెప్పిన డేట్స్లో వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎస్ అని పెడతారు, అదర్వైజ్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. మరి ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి అనేది చూద్దాం. ఇక్కడ ఉంది కదా లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీ ఫర్ ఇన్కమ్ అప్డేషన్ ఇన్ ఫైనల్ ఫేజ్ అని, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఒక పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేషన్ కోసం ఓన్లీ 2 days టైం ఇవ్వడం జరిగింది, 25th and 26th. ఇది ఫైనల్, మళ్ళీ అడగరు, ఓన్లీ ఫైనల్ ఫేజ్ అనే చెప్పారు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ ఈఎన్ స్టూడెంట్స్ కూడా మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి ట్రై చేయండి, తీసేసుకుంటారు. సో ఫస్ట్ హైదరాబాద్లో వచ్చేసి మసబ్ ట్యాంక్, కరీంనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మహబూబ్ నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్, నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. మొత్తం మనకు 7 centers అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏ సెంటర్ దగ్గర ఉంటే ఆ సెంటర్కి వెళ్ళి మీ ఇన్కమ్ యొక్క సర్టిఫికేట్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకుంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది యాడ్ అవుతుంది, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మొత్తం 2 years అవుతే 2 years, 3 years అవుతే 3 years మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.